హాయ్ ఎవ్రీవన్. నార్మల్గా అమ్మాయిలకి ఏమైనా అవుతే నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాను, ఫెమినిజం అనో ఉమెనిజం అనో ఏదో ఒకటి. బట్ ఇవాళ నాకే అవుతుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేనేం చేయలేదు కూడా. ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్, పిఎస్సి. ఇట్స్ లొకేటెడ్ ఇన్ జగదాంబ జంక్షన్. వస్తుంటే అక్కడ రాజాసాబ్ పోస్టర్ ఉందన్నమాట జగదాంబ థియేటర్ దగ్గర. నేను ప్రభాస్ ఫ్యాన్ యాజ్ యూజువల్గా కాబట్టి అది పిక్చర్ క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఒక అతను మాల వేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్, మరి అది ఏ మాలో కూడా నాకు తెలీదు, అతను వచ్చి చాలా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నేనేమనుకున్నాను, అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉండుంటారు, వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకుని నేను పెద్ద పట్టించుకోలేదు. ఓకే, నా పని అయిపోయింది. నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. అతను సడన్ గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాప్ చేసేసి బూతులు, అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా, అలాంటి బూతులు తిట్టేసి నన్ను, నా స్పెక్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి. ఇది నేను సెట్ చేశాను ఇలాగా. చాలా గట్టి కొట్టాడు అనమాట. ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా. నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని. కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు, జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, అండ్ ఇది సంక్రాంతి సీజన్, షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు. ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు, నాట్ ఈవెన్ 1%. అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి, ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా, మీ హస్బెండ్ కాదా అంటున్నారు. నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను. అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఐ వాజ్ క్లూలెస్. అసలు ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏం మాట్లాడాలి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఐ కాల్ మై పీపుల్ ఎట్ మై ఆఫీస్, దే కేమ్ అండ్ టుక్ మీ. ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. కాల్ చేస్తాను, ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అతను వచ్చారు. పి శ్రీనివాస్ రెస్పాండెడ్ వెరీ వెల్. అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారో. వాడు దొరకడు, ఎందుకంటే అక్కడ ఆటో స్టాండ్లో కొంతమందిని అడిగితే అతనేమో పిచ్చోడు, లేదంటే శ్మశానంలో ఉంటాడు, వాట్ ఎవర్, అతను ఏదైనా కొన్నాయి. అలాగా కొట్టడానికి అసలు లేదు, అతను నన్ను కొట్టడానికి లేదు, నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు. ఎవడో రోడ్డు మీద పోయేవాడు. ఇప్పుడు పొరపాటున అక్కడ తన ఏదో కత్తో ఏదో పట్టుకొని వచ్చి నన్ను పొడి చేసినా కూడా జనాలు అలానే ఉండిపోతారా? మీ ఇంట్లో వాళ్ళకైతే ఇలానే వదిలేస్తారా? అండ్ ఈ వీడియో ఏదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా కొంచెం సింపతి కోసమో ఇదేం కాదండి. అమ్మాయిలు, వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు, ఎంతో దూరం నుంచి వస్తారు. వీ డోంట్ హ్యావ్ పీపుల్ విత్ అస్, వీ హ్యావ్ టు ట్రావెల్ అలోన్. అమ్మాయిలు, వాళ్ళ కోసం మీరు ఏం చేయొద్దు, జస్ట్ టేక్ స్టాండ్. హలో ఎవ్రీవన్, నేను విజయ్ గుప్తా. ఇక్కడ జగదాంబ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది 2 days బ్యాక్. జగదాంబలో రాజాసాబ్ పోస్టర్ ఉంది, అతను ప్రభాస్ పిక్చర్ కి క్లిక్ చేస్తుంది. అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను స్లాప్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. నేను అది ఇన్స్టాగ్రామ్ లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్లారు అనమాట. అతని మార్నింగ్ 4:30కి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ సపోర్టెడ్ మీ వెరీ వెల్. అండ్ ఐ బిలీవ్ వైజాగ్ విల్ బి ద సేఫెస్ట్ ప్లేస్. అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్ గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. అది ఎవిడెంట్ గా ఉంది, అతను క్లియర్ గా లేదు అని. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్ గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే, వీళ్ళు లైక్ మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ సార్ టుక్ దిస్ వెరీ వెల్. హీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ ప్రొఫెషనల్లీ. మహారాణిపేట పోలీస్ స్టేషన్ కి దివాకర్ సార్ కి, పి శ్రీనివాస్ సార్ కి, దిశ పోలీస్ స్టేషన్ సిపి సార్ కి, మెయిన్లీ టు ద సిపి సార్ who made this Vizag city safer. I'm very happy that the police stood beside me. Thank you so much.